బంగారం భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. తులం బంగారం ₹1,00,000కు చేరువలో ఉన్నప్పటికీ అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు జోరుగా సాగాయి. బంగారం భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. పండుగలు, పెళ్లిళ్లకు ఎంతో కొంత పసిడి కొనుగోలు చేయడం మనోళ్ళ ఆనవాయితీ. ముఖ్యంగా అక్షయ తృతీయకు బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుందని హిందువులు భావిస్తారు. గతేడాది కాలంలో బంగారం ధరలు వేగంగా పెరుగుతూ ప్రస్తుతం తులం బంగారం ₹1,00,000కు చేరువలో ఉంది. అయినప్పటికీ ఈ అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుగోలు చురుగ్గానే సాగాయని ఆభరణాల వర్తకులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దేశవ్యాప్తంగా విక్రయాల విలువలో 35% వరకు వృద్ధి నమోదు కావచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ అంచనా వేసింది. విక్రయాల పరిమాణం మాత్రం గత ఏడాదిలాగే 20 టన్నుల స్థాయిలో ఉండవచ్చని అసోసియేషన్ చైర్మన్ రాజేష్ రోగ్డే అన్నారు. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం బుధవారం 98,505 ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం బుధవారం ₹98,550 పలికింది. గతేడాది ఇదే పండుగ రోజున ధర ₹72,300గా ఉంది. అంటే బంగారం ధర గతేడాది కాలంలోనే 36.30% మేర పెరిగితే 2020 ఏప్రిల్తో పోలిస్తే 100% పైగా పెరిగింది. దక్షిణాదిలో అక్షయ తృతీయ కొనుగోళ్లు ఉదయం నుంచే పెరిగాయని, ఉత్తరాదిలో మాత్రం సాయంత్రానికి ఊపందుకున్నాయని జీజేసీ పేర్కొంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈసారి అనూహ్యంగా మంగళసూత్రాలు, చైన్లతో పాటు వెండి పాత్రలకు డిమాండ్ అధికంగా కనిపించిందని రాజేష్ రోగ్డే తెలిపారు. వినియోగదారులు తమ అవసరం లేదా బడ్జెట్కు అనుగుణంగా ఆభరణాలు, నాణేలు, కడ్డీలు కొనుగోలు చేశారన్నారు. ఈసారి యువత కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపారన్నారు. కాగా 50% కొనుగోళ్లలో వినియోగదారులు తమ పాత బంగారాన్ని మార్చుకున్నారని పిఎన్జీ జ్యువెలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ అన్నారు. ఇదిలా ఉండగా ఈసారి ₹12,000 కోట్ల విలువైన 12 టన్నుల బంగారం, 4,000 కోట్ల విలువైన 400 టన్నుల వెండి విక్రయాలు జరగవచ్చని ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది.